జనరేటర్ సౌండా ఫ్యాన్ సౌండా? అందరికీ రైతు సోదరీమణులు సోదరులు, ఈ సహకార సంఘ వివిధ బాధ్యతల్లో ఉండే రైతాంగ మిత్రులందరికీ, ముఖ్యంగా పాడి రైతాంగ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వింటూ ఉంటే నాకన్నా చాలా గట్టి కంఠంగా ఉంది ఆంజనేయుల కంఠం చూస్తే. భయం ఏంటంటే ఇలా కంఠం బాగా ఉన్నవాళ్ళు తర్వాత రాజకీయాల్లో చేరతారు, చేరిన తర్వాత విమర్శలకు గురవుతారు. ఎందుకంటే రాజకీయంలో విమర్శ లేకుండా ఉండడం చాలా కష్టం. నేనేమంటున్నా అంటే రాజకీయంలో ప్రజాస్వామ్యం బాగుండాలంటే ప్రశ్నించేవాళ్ళు ఉండాలి. ఈ వ్యవస్థ అంతా మనం కోఆపరేటివ్ వ్యవస్థలో సంఘ సభ్యులు, సంఘ అధ్యక్షులు, జిల్లా స్థాయిలో డైరెక్టర్లు ఇంకా అందరినీ మనం ఎన్నుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ 1000 కళ్ళతో ఏమి జరుగుతుందో చూస్తూ ఉండడం, ఆ తర్వాత దాన్ని అవసరమైతే ప్రశ్నించడం, విమర్శించడం, సద్విమర్శ చేయడం, తద్వారా ముందుకు వెళ్ళడం. కోఆపరేటివ్ వ్యవస్థ బాగుపడాలంటే అదే ఉత్తమమైన మార్గం. అందరూ సహకరించుకోవాలా. సహకార వ్యవస్థలో రాజకీయం ఉండకూడదు. ఆ తర్వాత మన ధ్యేయం అందరం కూడా లాభార్జన చేసి లాభాలను అందరికీ పంచిచ్చే వ్యవస్థ కోఆపరేటివ్ వ్యవస్థ. దురదృష్టవశాత్తు ఎప్పుడైతే కోఆపరేటివ్ వ్యవస్థలో రాజకీయాలు ప్రవేశించాయో దేశంలో అనేక మంచి సహకార సంఘాలు కూడా దెబ్బతినిపోయినాయి, వివాదంగా మారిపోయినాయి. కోఆపరేటివ్ వ్యవస్థ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా మంచిది, ఉత్తమమైనది, సంస్కారవంతమైంది. మన చేత మనం ఎన్నుకున్న వాళ్ళు మన ముందే ఉండి మన యొక్క ఉత్పత్తిని పెంచి దాన్ని అందరికీ పంచి సంతోషాన్ని కలిగించే వ్యవస్థ, చక్కని వ్యవస్థ కోఆపరేటివ్ వ్యవస్థ. అయితే దాంట్లో రాజకీయాలు ప్రవేశించకూడదు. కోఆపరేటివ్ వ్యవస్థలో రాజకీయం ప్రవేశిస్తే అది దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం ఉండాలా, రాజకీయ పార్టీలు కూడా ఉండాలా. నేను ఒక రాజకీయ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడయ్యాను. అందులో నేను రాజకీయ పార్టీలు ఉండకూడదని చెప్పడాలే. కోఆపరేటివ్ వ్యవస్థలో రాజకీయం ఉండకూడదు. రైతుల యొక్క ప్రగతే బాధ్యతగా పెట్టుకొని తద్వారా ఆ యొక్క సహకార సంఘం ముందుకు వెళ్ళాలా. ఇవాళ ఆనందం ఎందుకంటే ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిపి అందరూ కూడా ఒకరితో ఒకరు సంప్రదించుకొని సలహాలు చేసుకొని రోడ్డు పోటీ వస్తూ ఉంటే వాటిని సరిదిద్ది మంచిగా ఉత్పత్తిని పెంచిన ఉత్పత్తిని పంచి అందరిలో ఆనందం కలిగించబోతుందో చాలా సంతోషం. అందుకని హృదయపూర్వకంగా ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ని, దాంట్లో సభ్యులైన మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఈ పద్ధతి ఇలాగే కొనసాగాలి. ఈ సహకార వ్యవస్థను రాజకీయ జోక్యం లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పటికప్పుడు సకాలంలో ప్రజల ముందు సంఘం యొక్క జమా ఖర్చులు, లేకపోతే దాని కార్యకలాపాలు సహకార సంఘ సభ్యుల మధ్య పెట్టాలి, చర్చించాలి, అవసరమైన సూచనలు తీసుకోవాలి. ఎవరన్నా విమర్శ చేస్తే దాన్ని సద్విమర్శగా చేసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే సహకార సంఘాలు ముందుకు వెళ్తాయి. ఈరోజు కృష్ణా జిల్లా పాలక సంఘం పాలక మండలి అధ్యక్ష పాలక మండలి సభ్యులకు, డైరెక్టర్లకు శ్వేత విప్లవ స్ఫూర్తిని నిలబెడుతున్న ఈ పాడి రైతు సోదరీమణులకు సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. నేను ఈ కార్యక్రమానికి అక్టోబర్లోనే రావాల్సి ఉండింది. తుఫాన్ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఉత్సవాలు లేదా సమావేశాలు జరుపుకోవడం మంచిది కాదని నేనే ఆంజనేయులు గారికి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు వద్దు, మళ్ళీ తర్వాత ఆయన కొద్దిగా నిరుత్సాహపడ్డాడు. సార్ అన్ని ఏర్పాట్లు అయిపోయినాయని. అయిపోయినా నేను తప్పనిసరిగా వస్తాను, నాకెంతో ఇష్టం, అందువలన తప్పనిసరిగా వచ్చి అందరినీ కలుస్తానని చూశాను. అలాగే మీ యొక్క ఈ కార్యాలయము, ఈ ఉత్పత్తి కేంద్రము, ఇక్కడ మీరు నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ చూస్తానని చెప్పాను. దాని సందర్భంగా ఈరోజు ఈ తేదీ ఎంతో చాలా ముఖ్యమైనది. జాతీయంగా కూడా
మనం అందరం జరుపుకునేది. ఈ యొక్క సంస్థ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం లేదు, లక్షలాది మంది రైతన్నల జీవితంలో వెలుగులు నింపిన ఈ 60 సంవత్సరాల మహోన్నతమైన సహకార ప్రస్థానాన్ని మనం స్మరించుకుంటున్నాం. దానికోసం ఈ సమావేశం. ఈ సహకార ఉద్యమానికి బీజం వేసిన మహనీయుల కృషిని మనం ముందుగా స్మరించుకోవాలా. పాల సహకార సంఘం కానీ మనకు వెంటనే గుర్తొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు దేశాన్ని ఏకం చేశాడు. దేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. ఈ 565 సంస్థానాలని ఏకం చేసి దేశమంతా భారతదేశంగా కావడానికి సహకరించినట్టు చొరవ తీసుకున్నట్టు మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నయాన మెప్పించి ఒప్పించి భయాన అవసరమైతే లొంగదీసి దేశంలో ఉన్న అన్ని అనేక రాజుల కింద ఉన్నాయి, వేరు వేరు ప్రదేశాలుగా ఉన్నాయి. ఆ ఎస్టేట్గా ఉన్న వాటి అన్నిటినీ ఒకటిగా కలిపాడు. ఇద్దరు సమస్య సృష్టించారు ముగ్గురు. ఒకరు జునాగఢ్ యొక్క నవాబ్, ఆ జునాగఢ్ రాజు సర్దార్ పటేల్ గారు అతన్ని పిలిచి, జునాగఢ్ సరిహద్దులో ఉంది అవతల దేశానికి, సరిహద్దులో ఉండే ఈ రాష్ట్రం భారతదేశంలో ఉండాలి అని చెప్పి అతను ఒప్పించి దాన్ని జునాగఢ్ భారతదేశంలో విలీనం చేశాడు. ఆ తర్వాత రెండవది కాశ్మీర్ని కూడా సర్దార్ పటేల్ చేతికి అందించుంటే ఇవాళ ఈ కాశ్మీర్లో ఈ సమస్య వచ్చేది కాదు. ఆ రోజే పటేల్ గారు దాన్ని సహకరించి దాన్ని కాశ్మీర్ సమస్యకి పరిష్కారం కనుక్కోండేవాడు. కానీ అనేక సంవత్సరాలు పట్టింది. ఇటీవల శ్రీ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని ఆర్టికల్ 370 రద్దు చేసి పార్లమెంటు ద్వారా ఆమోదింపజేశాడు. ఆ రోజు సంతోషం ఏంటంటే ఆ రోజు ఈ ఆర్టికల్ 370 రద్దు చేసే కార్యక్రమం రోజు రాజ్యసభకు అధ్యక్షత వహించే మహత్ అవకాశం నాకు లభించింది, ఒక రైతు బిడ్డకు లభించింది. నేను చిన్నప్పటి నుంచి ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్, నహీ చాహియే నినాదాలు ఇచ్చాం. ఒక దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు గుర్తులు, ఇద్దరు జెండాలు ఉండకూడదు, అంతా ఒకటిగా ఉండాలని చెప్పి ఉద్యమం ఆ రోజులో అనుకున్నాం. అది నిజం కాదా? కానీ ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ముందు రోజు మా ఇంటికి వచ్చారు ప్రధానమంత్రి గారు. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు వచ్చారు ప్రధానమంత్రి అని చెప్పాను. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఇంటికి రావాల్సిందే, ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఇంటికి పోవడం జరగదు మామూలుగా. అందుకని వచ్చాడు. మా సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, సార్ చెప్పకుండా ప్రధానమంత్రి గారు వస్తున్నారని. ఏం సంగతిని అడిగితే ప్రధానమంత్రి గారు నన్ను కలిసి, వెంకయ్యజీ మనం చిన్నప్పటి నుంచి కోరుకున్న కోరిక అయినట్టు ఈ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి అది భారతదేశంలో సంపూర్ణ భాగమయ్యేట్టు ఉండేటట్టుగా, మన దేశ చట్టాలు అక్కడ వర్తించేట్టుగా, మన దేశ రిజర్వేషన్ విధానం హరిజనులకు, గిరిజనులకు, దళితులకు అక్కడ అందే విధంగా, మన దేశ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు అక్కడ అమలయ్యే విధంగా, మన దేశంలో చేసిన పార్లమెంటు చట్టాలని కూడా కాశ్మీర్లో అమలయ్యే విధంగా మనము ఈ 370 అనే నియమం తాత్కాలికమైందని చెప్పారు. 70 ఏళ్ళు అయిపోయింది. తాత్కాలికం ఉంటే 70 ఏళ్ళ దీన్ని రద్దు చేసే చట్టం తేబోతున్నామన్నారు. ప్రధానమంత్రి నాకు చెప్పగానే నేను ఆయనకు చెప్పాను, మంచి సంతోషం, లోక్సభలో మెజార్టీ ఉంది కదా, ముందు అక్కడ పెట్టేయండి, పాస్ అయిపోతుంది, తర్వాత రాజ్యసభకు వస్తుంది, వచ్చినప్పుడు చూద్దామన్నాను. అట కాదు, నేను వచ్చింది ఎందుకంటే ఆ చట్టాన్ని ముందు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నాం, రాజ్యసభలో మెజార్టీ లేదు. కానీ మీరు ఆ రోజు అధ్యక్షత వహిస్తూ పార్లమెంట్ ఏమైనా గొడవ చేస్తే ఒకసారి హెచ్చరించిన తర్వాత నేను చేసే పని ఏందో మీ అందరికీ తెలుసు. సభను వాయిదా వేసేవాడిని, రెండోసారి వాయిదా వేసేవాడిని, మూడోసారి వాయిదా వేసేవాడిని. వాళ్ళు గొడవ చేస్తున్నంతకాలం మీకు ఇదే మందు, ఇదే మాత్ర అని చెప్పేవాళ్ళు ప్రతిపక్షానికి. నేను ఇప్పుడు తర్వాత ఒకసారి కోపం వచ్చి మరీ సరిహద్దులు దాటి ముందుకు వస్తే 12 మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అందుకని నేను కాశ్మీరు సందర్భంగా మీరు సభను వాయిదా వేయొద్దు అన్నాడు. నేను అన్నాను, సభను వాయిదా వేయకుండా నా చేతిలో పని చేస్తాను, కానీ మెజార్టీ లేదే, మీరు ఏం చేస్తారని, మీకు మీ వరి మీరు చేయండి, మిగతా పని మేము చేస్తామన్నారు. సభలో ప్రవేశపెట్టారు బిల్లు. ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చాం, గట్టిగా విమర్శించారు. నేను ఇచ్చాను, ఇంకెవరింటూ కూడా చెప్పండి అని. ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడిన తర్వాత ఒక స్లిప్ పంపించాడు, మా పార్టీ టైం అయిపోయింది, దయచేసి 2 నిమిషాలు నాకు ఎక్స్ట్రాగా ఇవ్వండి అని. సరే, న్యాయం శాస్త్రంలో కూడా కొద్దిగా మంచి ప్రావీణ్యం ఉన్నవాడు కదా, ఏం చెప్తా, 2 నిమిషాలు కాదు నీకు 7 నిమిషాలు ఇస్తున్నాను, ఏం మాట్లాడతావు మాడవయ్యా అని చెప్పాను. మాట్లాడాడు ఆయన. ఇదంతా మాట్లాడిన తర్వాత ప్రభుత్వం తరఫున గృహమంత్రి అమిత్ షా గారు ప్రభుత్వం తరఫున గట్టిగా ఈ ప్రతిపాదన సమర్థించాడు. ఆ తర్వాత చెప్పాను నేను,
సభలో ప్రవేశపెట్టబడిన చట్టం ప్రతిపక్షం విమర్శించింది, ప్రభుత్వ పక్షం సమర్థించింది. ఇప్పుడు సభ నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఓటు జరుగుతుంది, అందరూ ప్రశాంతంగా ఓటింగ్లో పాల్గొమన్నాను. ఎవరైనా సరే మీ స్థలం నుంచి పక్కకు వస్తే సభలో కానీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో నేను మీకు తెలుసు. దయచేసి ఎవరో మీ యొక్క స్థానం దాటి ముందుకు రావద్దని చెప్పాను. ఎవరు రాలా. ఒక ఇద్దరు మాత్రం పరిగెత్తుకుంటూ అనుకోకుండా వచ్చి కాశ్మీర్లో ఈ పీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు మాత్రం పరిగెత్తకుండా వచ్చి ఆ సెక్రటరీ ఉండుంటే రాజ్యాంగాన్ని తీసుకోబోయారు. రాజ్యాంగాన్ని తాకితే జాగ్రత్త అన్నాను నేను. వాళ్ళు నా వైపు చూడకుండా, నా వైపు చూస్తే మొహమాటం వాళ్ళకి తెలుసు, నాకు పరిచయం కూడా ఉంది. అది చూడకుండా వాడు వెంటనే దాన్ని ఏదో చేద్దామని ప్రయత్నం చేశారు. చేస్తే నేను వెంటనే మార్షల్స్ని పిలిచి యువర్ క్రాసింగ్ ద లిమిట్, మూవ్ దెమ్ అవుట్, త్రో దెమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నాను. అనగానే మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చేది అందరికి ఇదే పని జరుగుతుంది కావాలని చెప్పని వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళతో కలవలా. ఆ ఇద్దరు మాత్రం వెంటనే మార్షల్స్ బయట తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి, సార్ మా పార్టీ ఆదేశం అందుకని అటు చేశాము, మీ మీద అగౌరవం కాదన్న. రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు అయ్యేంటే తీర్మానం అవుతుందో అది రాజ్యసభ ఆమోదం పొందడం నేను భారత ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరగడం చాలా సంతోషం, ఒక మంచి దినం నా జీవితంలో అని చెప్పని నేను భావిస్తుంటాను. మిత్రులారా, ఇవాళ ఈ సహకార ఉద్యమాన్ని బీజేపీ వేసిన మహనీయుడు, ఇందాక నేను చెప్పినట్టుగా మన దేశంలో కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అక్కడేమో అన్ని ఆ యొక్క ప్రదేశ్లో ఉన్న సంస్థలన్నింటినీ, రాజ్యాంగాన్నింటినీ విలీనం చేశాడు. ఇక్కడేమో కోఆపరేటివ్ మూవ్మెంట్ పెట్టాడు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఆంజనేయులు గారు వాళ్ళ కంపెనీ పాలకు సరైన రేటు ఇవ్వడం వల్ల రైతులకేమో సరైన రేటు ఇవ్వరు, మార్కెట్లో మాత్రం ఎక్కువ కమ్ముకుంటున్నారు. ఇదంతా చూసి రైతులు పటేల్ గారికి చెప్పారు, సార్ ఇలా అన్యాయం జరుగుతోంది, బాంబే కంపెనీ ఇలా చేస్తుంది, ఫారిన్ ఇన్స్పైర్డ్ కంపెనీ అని. పటేల్ గారు చెప్పారు, మీరు వాళ్ళకెందుకు పాలు పోస్తారు, మీరందరూ ఒక సంఘంగా ఏర్పడండి, సహకార సంఘంగా, మీరే దాన్ని నిర్వహించుకోండి ఆయన సలహా చెప్పాడు. అదే మూలం, ఆది మూలం, అదే అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్. ఆనంద్ అనేది ప్రదేశం, ఆనంద్ అనే ప్రదేశంలో ఈ ఉద్యమం ఉద్భవించింది. తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సహకార సంఘాలు వచ్చి మన రాష్ట్రంలో కూడా ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ ఏర్పడడం అవుతుందో అది పటేల్ గారు ఆ రోజు చేసిన బీజం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. పటేల్ గారు కేవలం దేశాన్ని ఏకం చేసిన నాయకుడు కాదు, రైతులకు స్వయం పాలన నేర్పించినట్టు యొక్క మార్గదర్శి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన వారి దూరదృష్టి, వారి నాయకత్వం కారణంగానే దేశం యావత్తు ఈరోజు పాల సహకార సంఘాలు అద్భుత విజయాలు సాధిస్తూ రైతుల కుటుంబాల్లో వెలుగులుపుతూ ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న దేశం నెంబర్ 1 భారతదేశం అని చెప్పని, దానికి ప్రధాన కారకులు రైతులు, మీలాంటి సహకార సంఘాలు చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మొదటి స్థానంలో ఉన్నాం. 1940లో ఆరంభంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో ఆ రోజు బొంబాయి నగరంలో పాల నాణ్యతను మెరుగుపరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. 45లో ప్రారంభమైన ఆ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మిల్క్ సప్లై స్కీమ్ గుజరాత్లోని ఖేడా జిల్లా నుంచి పాలు సేకరించాలని నిర్ణయించింది. ఆ సేకరించినప్పుడు ఈ పోల్సన్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు ఆ పాల సేకరణ ఏకఛత్రాధిపత్యాన్ని వాళ్ళకి అప్పగించారు. ఆ పథకం కింద ప్రభుత్వం పోల్సన్కు మంచి ధర ఇచ్చినప్పటికీ పోల్సన్ సంస్థ కాంట్రాక్టర్లు వాళ్ళు బలమైన నెట్వర్క్ ఉపయోగించి రైతులకు మాత్రం తక్కువ ధర ఇచ్చేవాళ్ళు. ఇదే వచ్చిన బాధ, కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలాగా ఎప్పుడు రైతుల పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి సర్దార్ పటేల్ గారు కలిస్తే ఆయన సలహా ఇచ్చాడు, ఏంటంటే మీరు వెళ్ళి మీరు సహకార సంఘం ఏర్పాటు చేసుకోండి అని. వారు ఇచ్చిన సూచన, వారి సలహా దేశంలో ఒక విప్లవానికి నాంది పలికిందని చెప్పి, ఇది క్షీర విప్లవం దేశంలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పటేల్ గారు ఇచ్చిన సలహా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. గుజరాత్లోని ఆనంద్ అనే జిల్లాలో, కైరా జిల్లాలో ఉంది ఆనంద్ అనేది. అక్కడ సహకార పాల ఉత్పత్తిదారు సంఘం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. 1950లో డాక్టర్ గీస్ కురియన్ గారిని ఈ సంస్థలో జనరల్ మేనేజర్గా చేర్చారు. కైరా సహకార సంఘం ఉత్పత్తి చేస్తున్న పాలను అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ పేరిట బ్రాండింగ్ చేసి మార్కెట్ చేశారు. ఈ స్ఫూర్తి దేశంలో క్షీర విప్లవానికి దారితీసింది. దేశవ్యాప్తంగా పాడి సహకార సంఘాల వ్యాప్తికి ఆయన కురియన్ గారు కూడా చాలా చక్కగా కృషి చేశాడు.
అందుకే మనం కురువుల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మర్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. మంచి పని చేసిన వాళ్ళు ఎవరైనా మర్చిపోకూడదు. 2003లో వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమలో దాన్ని ప్రైవేట్ రంగాల్లో భాగస్వామ్యం చేస్తూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ స్ఫూర్తితో పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో చేరింది. 2023లో నీతి ఆయోగ్ ప్రకటించినట్టుగా గత 25 ఏళ్లలో భారతదేశం హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవంగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. 1990లో ప్రపంచంలో అమెరికా పాల ఉత్పత్తిదారుల్లో అగ్రస్థానంలో ఉండింది. ప్రస్తుతం భారతదేశం అమెరికాని కూడా అధిగమించి ప్రపంచంలో మొదటి స్థానంలోకి చేరిందంటే దానికి మీరు అందరూ కూడా, అలాగే ఉత్పత్తి అయ్యే పాలకు అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాల కన్నా రెట్టింపు పాలను భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్న అంచనా పాడి రైతులకు బలాన్ని, భరోసాని అందించింది. అలాగే మనకి దక్కే రేటు కూడా ఎక్కువగా ఉంది. ఈ స్వయం పరిపాలన ద్వారానే రైతులకు లాభం నమ్మిన పటేల్ ఆశయాలు క్షీర విప్లవానికి, పాడి రైతుల యొక్క అభివృద్ధికి బాటలు వేసింది. నేడు ఆ స్ఫూర్తే మన కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ విజయ రూపంలో సాక్షాత్కారం అయ్యాయి. విజయం అంటే మనందరికీ తెలుసు, మనం ఆ విజయం సాధించాలని ఎవరైనా కోరుకుంటారు. ఈ ప్రాంగణంలో నాకెంతో ఇష్టమైన నాయకుడు సర్దార్ పటేల్ గారి విగ్రహాన్ని, ప్రతిమను ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అలాగే ఈ విజయ సహకార సంఘం యొక్క విజయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంగణంలో మనం అంతా ఎంతో అభిమానించేట ఈ యుగానికి ఒక రకంగా యుగ పురుషుడిగా చెప్పండి అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టడం కూడా చాలా మంచి పని అని చెప్పని నేను భావిస్తున్నాను, అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ జిల్లా వాస్తవ్యుడు, మరొక మహనీయుడు, ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థగా అద్భుతమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అటు పత్రికలో, ఇటు టీవీలో, ఇటు వ్యాపారంలో అన్నింటిలో కూడా అగ్రస్థానంలో నిలిపేట శ్రీ రామోజీరావు గారిని కూడా, వారి పేరు కూడా ఇక్కడ పెట్టడం అవుతుందో అది కూడా అభినందనీయ కారణం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను. మన పిల్లలకి అందరికీ ఎన్టీ రామారావు గారి జీవితాన్ని, అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితాన్ని, అలాగే ఎన్టీ రామారావు గారి జీవితాన్ని, తర్వాత మన రామోజీరావు గారి జీవితాన్ని పిల్లలందరూ తెలుసుకొని అభివృద్ధి పదంలో, విజయ పదంలో ఎలా వెళ్ళాలి, వాడు చేసేట మంచి పనులనే విషయాన్ని తెలుసుకొని మనం ఆ దారిలో పయనించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి యువకులందరికీ నేను కోరుతున్నాను. ఈరోజు ఒకప్పుడు ఈ సంస్థ వార్షిక టర్నోవర్ 1200 కోట్లుగా ఉండిందంటే దాని సామర్థ్యం ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన సమర్థవంతమైన నిర్వహణతో 200 కోట్ల నికర లాభాన్ని సాధించిందని తెలుసుకొని నేను చాలా సంతోషించాను. నేడు 2 లక్షల మంది పాడి రైతుల కుటుంబాలకు ఈ సంస్థ వెనుదన్నుగా ఉంది. పాల సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతంగా ఉంటాయి. మామూలుగా మన దేశ జనాభాలో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ రోజుకి ఇంత అభివృద్ధి, ఇంత పరిశ్రమలు ఇవన్నీ వచ్చాయన్నా ఈ రోజు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం 62% మంది వ్యవసాయం పైన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పైన ఆధారపడి ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వాలు, నీతి ఆయోగ్, అలాగే పాలనా వ్యవస్థలో ఉన్న అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. వాతావరణం వల్ల అప్పుడప్పుడు రైతులకి నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. లేదా వాతావరణం కానీ మరి మంచిగా సహకరిస్తే మేలు జరుగుతుంది. ఇందాక కూడా చెప్పారు కదా, మనకి ఇప్పుడే పేరు పోయినప్పుడు కానీ లేదా అంతకుముందు కరోనా సందర్భంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందుల్ని ఆడిపోటు తట్టుకొని ముందుకు వెళుతూ కానీ మనం ఆ సవాళ్ళను అధిగమించడానికి మనం కొత్త మార్గాలు కనుక్కోవాలి. ఆ విధంగా కొత్త మార్గాలు తెచ్చుకొని రైతులు కేవలం పాలు ఉత్పత్తి చేసి అమ్మడం పైన మాత్రమే ఆధారపడకూడదు. పాలను, పెరుగు, నెయ్యి, పన్నీర్, తీపులు వంటి ఉత్పత్తులుగా మార్చే విలువ జోడింపు ప్రక్రియలో వారికి మరింత శిక్షణ ఇవ్వాల్సిన అవసరం తోడు ఉంది. మా అమ్మ నా చిన్నప్పుడు 13వ నెలలో చనిపోయింది. మా అమ్మను నాకు చూసే అదృష్టం నాకు కలగలేదు చిన్నప్పుడు. తర్వాత మా అమ్మమ్మ నన్ను పెంచింది. మా అమ్మని చిన్నప్పుడు కోల్పోవడం వల్ల కారణం ఏందో నాకు తెలియదు, కానీ పాలు తాగే అలవాటు లేకుండా పోయింది నాకు. మా తాత ఏమో కాఫీ, టీ ఎవరింటో తాగకూడదని చెప్పాడు. కాఫీ, టీ, పొగాకు ఎక్కడ ఎవరు ఇంట్లో వాడకూడదని చెప్పాడు. అందువల్ల కాఫీ, టీ తాగే అవకాశం పోయింది. తర్వాత పాలు కూడా నేను రుచి చూడ. ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీ చైర్మన్ గారి రూమ్లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటే, సార్ మన ఉత్పత్తి అని చెప్పని వేడి పాలను ఇచ్చారు. పాలు ఎలా ఉంటాయో ఏందో, తాగలదో లేదో, ఎందుకంటే నేను పాలు నాకు తెలిసిన తర్వాత పాలు తాగల, తెలవకముందు చిన్నప్పుడు తాగుంటానేమో. పాలు తాగి చూశాను, విజయ పాలు అద్భుతంగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి పాలు అని తెలుసుకున్నాను. ఇవాళ సంతోషంగా ఆ పాలను కూడా నేను నిజంగా తాగి సంతోషపడ్డాను.
నేనేమంటానంటే ఈ పాలను ఉత్పత్తి చేసే వాళ్ళందరూ దాంతోపాటు ఇలాంటి సంస్థలు వాటికి విభిన్న మార్గాల్లో దాన్ని మార్పులు చేసి చేర్పులు చేసి కూర్పులు చేసి అలాంటి మంచి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి వాటిని జోడిస్తే ఈ ప్రక్రియ రైతులకు మరింత ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పారు ఇందాక పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్, స్వీట్స్ వంటి వాటన్నింటినీ, ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఉంది. వీటన్నింటి కానీ మనం వాటి రంగంలో ప్రవేశించి జాగ్రత్తగా కానీ వాటిని నిర్వహిస్తే మంచి లాభం వస్తుంది. అప్పుడు రైతులకు లాభం వచ్చిందా లేదంటే రైతుకు మనం ఎంత ఇస్తున్నాము రేటు, ఆ రేటును బట్టే లాభం వచ్చిందా లేదనే సంగతి రైతుకు అర్థమవుతుంది. అందువల్ల పాల ఉత్పత్తిదారు సహకార సంఘాలను కూడా రైతులకు మేలు చేసి వాళ్ళకి ఇచ్చే ధర సరసమైన ధరగా ఉండాలా, దాంట్లో వ్యాపార దృష్టితో చూడకుండా ఉండాలని చెప్పి మనం చేస్తున్నా. అలాంటి ధర ఇక్కడ ఇస్తున్నందుకు చాలా సంతోషం. విలువ జోడింపు వాల్యూ అడిషన్ అనేది ఏతుందో అదనపు ఆదాయాన్ని ఇస్తుంది, స్థానిక ఉపాధిని పెంచుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ మహిళలు సహకార సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో చేసే పురుషులు కూడా ఉన్నారు. మనం ఇంకో దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడగకుండా మనమే ఒకరినో ఇద్దరినో నియమించుకొని మనం ఈ పాల సహకార సంఘాన్ని నిర్వహించుకుంటే మనమే ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతాం కూడా అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల విలువ జోడింపు అనే అదనపు ఆదాయాన్ని సంపాదించే మార్గాన్ని అందరూ చూడాలి. మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఆ మధ్య ఒక 10 ఏళ్ల కాలం కిందట ఈ పత్తి వేసిన రైతులు ఇంకొన్ని ఇతర పంటలు పండించే వాళ్ళు నష్టపోయారు. బాగా నష్టపోతే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు తలుచుకుంటేనే చాలా బాధ కలిగింది. అప్పుడు అందరం కూడా మాట్లాడాము. కానీ ఒక్క విషయం మీరు అందరూ గమనించాలి. ఆ సందర్భంగా మేనేజ్ అనే ఒక సంస్థ ఉంది హైదరాబాద్లో. ఆ మేనేజ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఒక సంస్థ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఆ సంస్థ ఒక పరిశోధన చేసింది, ఎందుకు ఈ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎవరు చేసుకుంటున్నారని. ఆ రిపోర్టు ప్రకారం పాడి ఉన్న రైతుల ఆత్మహత్యకు ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా పాల్పడలేదు. పాడి ఉన్నవాళ్ళు, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, డైరీ ఉన్నట్టు రైతులు ఎవరు కూడా ఆత్మహత్యకు పాల్పడలేదు. దీన్ని బట్టి ప్రతి రైతు కేవలం వ్యవసాయం మీదే కాకుండా ఈ పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, అలాగే కోళ్లు పెంపకాన్ని ప్రోత్సహించడం, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, ఇతరత్ర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ ప్రోత్సహిస్తే తప్పనిసరిగా రైతు కష్టకాలం వచ్చినప్పుడు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటాయనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ దేశంలో ఈ రైతులకు వచ్చే ఆదాయం మన దేశం వ్యవసాయ రంగంలో 4వ వంతు పాడి పరిశ్రమ ద్వారానే వస్తుంది. అది మన గర్వకారణం. ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీ లేకుండా డైరీ రంగం అద్భుతమైన అభివృద్ధి సాధించింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, నీతి ఆయోగ్ ఇచ్చిన గణాంకాలు ఆ విషయాలు చెప్తున్నాయి. అందుకని ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ మహిళలే వెన్నెముక అన్నది నిస్సందేహం. నా చిన్ననాటి రోజుల్లో గుర్తు చేసుకుంటే పాలు పితకడం దగ్గర నుంచి వాటిని అమ్మి ఇంటి ఖర్చులకు తోడ్పడే వరకు ప్రతి విషయంలో మహిళలు ముఖ్యమైన పాత్ర నిర్వహించేవాళ్ళు. ఈరోజు అదే మహిళలు సహకార సంఘానికి ఏర్పడి ఆ సహకార సంఘాలకు నేతృత్వం వహించి ఈ పాలు ఉత్పత్తి చేసి వాటి మంచి ధర రాబట్టే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషం. పాడి పరిశ్రమ అంటేనే గ్రామీణ మహిళలకు సమర్థతకు ప్రతీక. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రత్యేకంగా పాల ఉత్పత్తి సంబంధించిన మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. త్వరలోనే మిత్రులారా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా అవతరించడం ఖాయం. అమెరికా అధ్యక్షుడు కొత్త ఆయన ఈ మధ్య వచ్చారు కదా, ఆయన అప్పుడప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలవదు. అమెరికా అధ్యక్షుడు మనం ఎంతో గౌరవిస్తాం. అమెరికా అంటే ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, మంది ప్రజాస్వామ్య దేశం, అది పాత ప్రజాస్వామ్య దేశం మొదటి నుంచి ఉంది. అందుకని వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు మంచిగా ఉన్నాయి, ఉండాలి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకే తెలవదు. ఆ మధ్య భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ డెడ్ ఎకానమీ అన్నాడు. ఆయన అక్కడ మాట చెప్తే దాన్ని కొందరు ఉపయోగించి రాజకీయ నాయకులు ఇక్కడ మంది కూడా డెడ్ ఎకానమీ అని సంతోషపడ్డారు. అదేం సంతోషం నాకు అర్థం కాల. మన దేశాన్ని మనం కించపరుచుకునే విధంగా మనం మాట్లాడుకోవడం ఎవరికి కూడా సంతోషకరంగా ఉండదు. కానీ నిన్నగాక మొన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని ఒకటి ఉంది, అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం త్వరలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఇస్ టు ఇండియా, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. ఇప్పుడు ఏమంటాడో మాట్లాడాను. నిన్న మొన్న కొద్దిగా ట్యూను మార్చినట్టున్నాడు, కొద్దిగా ఇండియా గుర్తిస్తున్నట్టుగా ఉన్నాడు.
ఏ ఒక్కరు కూడా ఇండియాను విస్మరించే ప్రసక్తి లేదు. ఇండియా ఈజ్ టు బి రికగ్నైజ్డ్, రెస్పెక్టెడ్ వరల్డ్ వైడ్. ప్రపంచానికి ఇవాళ భారతదేశం మార్గదర్శిగా ఉంది, అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. మన దేశంలో ఉన్న పిల్లలు, చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మల్టీనేషనల్ కంపెనీలో వాళ్ళకి మంచి స్థానం వస్తుంది. అందుకే ఆయన నేను చెప్పాడు, ఇంతకుముందు వీసాలు ఇవ్వన్నాం, ఇప్పుడు తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీసాలు ఇస్తాం, ఎందుకంటే ఆ తెలివైన వాళ్ళు వచ్చి మా పిల్లలకి తెలివైన విషయాలు చెప్తారు కాబట్టి వాళ్ళకి వీసాలు ఇస్తామని చెప్పాడు ఆయన. అందువల్ల మనల్ని ఎవరు విస్మరించలేరు. ఈ దేశంలో ఉన్న ఈ భూమి, ఈ నేల, ఈ నీరు, ఈ గాలి, ఈ ప్రకృతి, వీటి ప్రత్యేకం ఉంది. అందుకే ప్రపంచంలో ఉండే పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, బహుళ జాతి సంస్థలు 12 సంస్థలకు భారత యువకులు సిఇఓలుగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. నాదెళ్ల సత్య, సుందర పిచాయ్, ఇలా అనేక మంది ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు వాటికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫండ్కి కూడా మన యొక్క కర్ణాటక సంబంధించిన మహిళ మరి ఉన్నత స్థానానికి చేరింది. ఎందుకంటే తెలివి, అద్భుతమైన తెలివితేటలు వల్ల ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకొస్తే, సానుకూల ధోరణితో వ్యవహరిస్తే, రాజకీయ నాయకులు విమర్శలు చేసుకున్నా అభివృద్ధి విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే, ప్రోత్సాహం ఇస్తే తప్పనిసరిగా దేశం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చెప్తూ ఉన్నాడు, పెట్టుబడులు పెట్టండి అని. మొన్నటిదాకా పెట్టుబడి పెట్టాలంటే అందరూ భయపడే వాళ్ళు ఏమవుతుందని. ఇప్పుడు పెట్టుబడి పెట్టండి అంటే చాలామంది ముందుకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి సహకరించి మనం ఆ సంస్థల ద్వారా మరింత వేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో ఒక అగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ యూనియన్ సంపాదించే ఈ శ్వేత విప్లవాన్ని మరింత వేగంతో ముందుకు తీసుకెళ్లాలని తమ సమర్థ నాయకత్వంతో, కార్యదక్షతతో, సమర్థ నాయకత్వం, కార్యదక్షతతో విజయాల బాట పట్టిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ చలసాని ఆంజనేయులు గారికి, మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు గారికి, ఇతర పాలక మండలి సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం, మీ సంస్థ యొక్క పురోగతిని చూడడం, వాటన్నింటినీ మీ ప్లాంట్ కూడా చూడడం చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను. పైకి వెళ్ళినా ఎక్కడి దాకా చేరినా మనం మొదలైంది ఎక్కడి నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి. అందుకని రైతును విస్మరించకూడదు. రైతు లేనిదే రాజ్యం లేదని పెద్దలు చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వాలు కూడా తమ విధానాలు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ విధానాలు రైతు అనుకూల విధానాలు, రైతులకు మేలు చేసే విధానాలు, వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చి తద్వారా రైతులను మరింత ప్రోత్సహించి, దేశానికి అన్నం పెట్టి, దేశానికి పాలిచ్చి, దేశానికి తినడానికి కావాల్సిన వాటి అన్నింటినీ కూడా ఉత్పత్తి చేసేట రైతులకు మరింత చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాలకు నేను సందర్భంగా సూచిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం, 4 మాటలు మీతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను, రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే అయిపోయింది, ఇంకేం రాజకీయాల్లోకి వస్తాం. అన్నీ చూశాను. నేను చిన్నప్పుడు స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నాను, కాలేజీలో ముందు వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాను. యూనివర్సిటీకి పోతే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘ అధ్యక్షుడు అయ్యాను. తర్వాత రాజకీయంలో విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించి ఏబీవీపీ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత ఆర్ఎండిఏ సెక్రటరీ అయ్యాను. తర్వాత బీజేపీలో ప్రవేశించి యువమోర్చాకి అధ్యక్షుడు అయ్యాను రాష్ట్రంలో. తర్వాత అఖిల భారత ఉపాధ్యక్షుడు అయ్యాను యువమోర్చాకి. ఆ తర్వాత బీజేపీలో ప్రవేశించిన తర్వాత రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అయ్యాను. ఆ తర్వాత దేశంలో బీజేపీకి ప్రధాన కార్యదర్శి అయ్యాను. తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు అయ్యాను, దేశంలో బీజేపీ అధ్యక్షుడు అయ్యాను. అధికారంలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు గోడల మీద రాసేవాడిని, అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు, అందరూ స్వాగతం పలకండి, సాయంత్రం కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంటుంది వాజ్పేయి గారిది, ఆయన యువ హృదయ సామ్రాట్ అని చెప్పని ప్రచారం చేసేవాడు. జట్కా బండిలో కూర్చొని అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి ప్రచారం చేసిన ఈ వెంకయ్య ఏదో ఒక రోజు మళ్ళీ అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు ప్రధానమంత్రి ఉప ప్రధాని మధ్య ఒక అధ్యక్షుడిగా, అఖిల భారత అధ్యక్షుడిగా అధికార పార్టీకి ఎంపిక కావడం అవుతుందో అది చాలా సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మనము కష్టపడితే, ఇష్టపడిన పనిని కష్టపడినా నష్టపడేది లేదు. నా జీవితాన్నే నేను మీ ముందు ఉంచుతున్నాను. నేను పల్లెటూరులో పుట్టాను. మా ఇంట్లో ఎవరు 10th క్లాస్ పైన చదువుకోలే.
మా ఇంట్లో మా కుటుంబంలో మా ఊర్లో ఎవరు రాజకీయాలు లేరు, పెద్ద రాజకీయాలు లేరు, గ్రామ రాజకీయాలు ఉంటాయి, ఎవరు రాజకీయాలు లేరు. అలాంటిది నేను వరుసగా ఇందాక చెప్పినట్టు ఈ పదవులన్నీ వరుసగా అక్కడ దాకా ఏ పార్టీలో పుట్టానో ఆ పార్టీలోనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను మారకుండా. ఇవాళ రాజకీయ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దయచేసి పార్టీలు మార్చవద్దు. మరి ఎక్కువైపోయి ఈ మధ్య తెలవడం అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారని. నేను మొన్న సలహా ఇచ్చా, అయ్యా గన్నవరం బస్టాండ్లో ఒక బోర్డు పెట్టండి, ప్రస్తుతం నాయకులు ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు లేటెస్ట్ ఈరోజు ఇన్ని గంటల వరకు అని చెప్పాను. నవ్వుతూ చెప్పాను, కానీ దాంట్లో చురక ఉంది. పార్టీలు ఎప్పుడన్నా నాయకుడు నియంతృత్వ వైఖరి అవలంబిస్తే మారవచ్చు, తప్పులేదు. కానీ మిగతా అప్పుడు రాజకీయ నాయకుడు అంటే గౌరవం ఉండాలి, ఒక మర్యాద ఉండాలి, ఒక పద్ధతి ఉండాలంటే కొద్ది నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడే భాష కూడా మంచి భాష మాట్లాడాలి. మామూలు జనాలు వాడే పదాలు వాడాలి, అక్కడ బూతు పదాలు వాడకూడదు. మనం ఎందుకంటే అసెంబ్లీ ఎమ్మెల్యే పార్టీ నాయకుడు, వీళ్ళు ప్రజలకు నాయకులు ఏం చెప్తారని పిల్లలందరూ టీవీ చూస్తుంటారు, ఆడవాడు కూడా టీవీ చూస్తుంటారు. మొన్న ఎవరు అడిగేది ఒక ఆమె, సార్ ఇంతకు ముందు నాకే మీరు రోజు టీవీలో రావడం లేదని. ఇప్పుడు నేను రాజకీయంలో లేదమ్మా, అందుకని రోజు వచ్చే అవకాశం లేదు. పైపించి అడ్డదిడ్డంగా మాట్లాడినాను, అందుకని న్యూస్ కాదు. డైరెక్ట్గా మాట్లాడితే అది న్యూస్ కాదు. పత్రికలు ఉన్నాయి ఇక్కడ చాలామంది. డైరెక్ట్గా మంచిగా మాడితే న్యూస్ కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా వెంకయ్యనాయుడు గారు మంచిగా మాట్లాడే ఒక లైను అట్లా కాకుండా నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడితే, లేదు బూతులు మాట్లాడితే, లేదు బెంచ్ ఎక్కితే, లేదు పేపర్ చించేస్తే బాక్స్ ఐటమ్ పడుతుంది, పేపర్లో బాగా ప్రముఖంగా పడుతుంది. ఈ పద్ధతికి కూడా పత్రికలు స్వస్తి చెప్పాలా. ఎవరు మాట్లాడే దాంట్లో సత్యం ఉంది, ఎవరు మాట్లాడే జనం ఉపయోగం ఉందనే విషయాన్ని గమనించాలి. నా గురించి కాదు, నేనేముంది అని చూశాను, దేశం అంతా చూశాను, ప్రపంచం అంతా చూశాను, తిరిగి వచ్చాను. 76 ఏళ్ళు అయింది. కానీ నేను కోరుకుంటున్నది రాబోయే యువతరం సిద్ధాంతపర రాజకీయాలకు రావాలి, దానికి కట్టుబడి ఉండాలి, కష్టాలు ఎదురైనా నిలబడాలి. దాంతోపాటు మన భారతీయ సాంప్రదాయం, మన మహాత్మా గాంధీ, మన సర్దార్ వల్లభాయ్ పటేల్, మన సుభాష్ చంద్రబోస్, మన స్వామి వివేకానంద, మన అల్లూరు సీతారామరాజు నుంచి మన అటల్ బిహారీ వాజ్పేయి వరకు, ఇప్పుడు ప్రధానమంత్రి వరకు మనం ఏ భాష వాడుతున్నారు, ఎంత గౌరవంగా ఒకరినొకరు సంబోధించుకుంటున్నారు, ఇవి గమనించి యువతరం రాజకీయాల్లోకి వచ్చి పైకి రావాలా, అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ మంచి భాష నేర్చుకోండి. దానికి ఏం ప్రయత్నం చేయబడలే. మనం ఇంట్లో మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు పంపించే మాట్లాడే మాటలు అవుతున్నాయో ఆ మాటలే మనం వాడాలి, ఆ పదాలే మనం వాడాలి. దీన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలోకి వచ్చిన సందర్భంగా ఈ పాడి రైతులు అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, చేతులిచ్చి నమస్కరిస్తున్నాను కూడా. ఎందుకంటే వాళ్ళందరూ ఆ పాలు ఉత్పత్తి చేయబట్టే వాటిని తాగి మనం ఏ రూపంలో, కొందరు పాలు తాగుతారు, కొందరు టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది మరి ఇందాక చెప్పినట్టుగా ఐస్ క్రీమ్ తింటారు, లేకపోతే కొంతమంది పెరుగు తింటారు, కొంతమంది మేగడ తింటారు, రకరకాల. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ రైతులు, ఈ మహిళలు, వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాడి పరిశ్రమను ప్రోత్సహించబట్టి వస్తున్నాయి. అందుకనే వాళ్ళందరికీ మనం ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పాలా, జేజేలు పలకాల్సిన అవసరం ఎంతో ఉంది, వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ, నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన మీ అధ్యక్షుడు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, ఈ మిగతా కార్యవర్గాల అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకొని నమస్కారం. జై హింద్.